మరి ఈరోజు ఈ నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రజెంటేషన్‌కి వచ్చిన మీకందరికీ గూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటి అనంటే, ఎక్కడ గూడా ఈ వీడియో మీరు స్కిప్ జేయకుండా పూర్తి వీడియో జూడండి. పూర్తి వీడియో చూడడం ద్వారా మీకొక క్లారిటీ వస్తుంది. సో, ఈరోజు కంటెంట్స్ ఆఫ్ ప్రజెంటేషన్ చూసినట్లయితే, ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌లో మీరు పూర్తిగా బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ గురించి బేసిక్ డీటెయిల్స్ చూడొచ్చు. దాంతో పాటుగా కంపెనీ సీఎండీ గారి గురించి, ఎండీ గారి గురించి, దాంతో పాటుగా కంపెనీకి వచ్చిన అవార్డ్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ మిషన్ ఏంటి, ఈ విషయాల్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ, అసలుకి ఈ నెక్స్ట్ మనీ ప్లాట్ఫామ్లోకి మనం రావాల్సిన అవసరం ఏముంది, టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్, ఎన్ని రకాల ఆదాయాల్ని మనం ఇక్కడ సంపాదించుకోబోతున్నాం, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి, ఫాస్టెస్ట్ ఎర్నింగ్ కోసం మన గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి, ఈ 7 అంశాల గురించి మనం ఒక 30 నుంచి 40 నిమిషాల సమయంలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ ది ప్లాన్ ప్రజెంటేషన్. సో మన కంపెనీ ఫుల్ నేమ్ వచ్చేసి నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడుంది అని అంటే ఇది మన కంప్లీట్ ఇండియన్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సౌరభాల్ నియర్ జహంగీర్ హాస్పిటల్, పూణే, మహారాష్ట్రలో ఉంది మన కంపెనీ. సో మన కంపెనీ ప్రొఫైల్ పూర్తిగా చూసుకున్నట్లయితే ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది 11th December 2013లో. ఐటీగా తన సేవల్ని ఇస్తూనే ఈ యాప్ ని ఒక ఇన్నోవేటివ్ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది 1st January 2017లో. సో 1st January 2017లో సింగిల్ సర్వీస్ తో స్టార్ట్ అయిన మన యాప్ వచ్చేసి డైరెక్ట్ సేలింగ్ ఎంటిటీస్ లిస్ట్ లో రిజిస్టర్ కాబడింది. ఎప్పుడు అని అంటే 1 year లో, అంటే 1 year ఎక్స్పీరియన్స్ తర్వాత 26th December 2017 ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి మనకి 3 years కంప్లీట్ అవుతుంది మన యాప్ డైరెక్ట్ సేలింగ్ లోకి వచ్చి. సో మీరు ఆ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ రోజు వరకు కూడా నియర్లీ 40 lakh యూజర్స్ కలిగి ఉండడం అనేది రియల్లీ గ్రేట్, అప్రిషియేటబుల్ విషయం ఇది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. సో మన కంపెనీ సిఎండి గారి గురించి చూసినట్లయితే మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీర్. సో మనందరికీ కూడా తెలుసు అన్నట్టు. ఎలా అనంటే గూగుల్లో వెళ్ళి మనం యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు సెర్చ్ చేసినట్లయితే మరెవరో రారన్నట్టు మన సిఎండి గారి గురించే ప్రొఫైల్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో అది నేను చెప్పడం కాదు, మీరు ప్రాక్టికల్ గా చూసుకోవచ్చు. దాంతో పాటు ఏ కంపెనీకైనా కూడా ఎండి అండ్ సిఎండి ఒకరే ఉంటారు అన్నట్టు. కానీ మన కంపెనీకి చూసినట్లయితే గ్రేట్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. శబ్నం ప్రవీణ్ మేడం, ఎండి మేడం గారి గురించి కూడా చూసినట్లయితే డిజిటల్ ఉమెన్ అవార్డు గ్రహీత మన మేడం వచ్చేసి. సో ఈ విషయాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటుగా ఈ రోజు వరకు కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే ఎన్నో కంపెనీస్ మనం చూస్తుంటాం. ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీస్ రిజిస్టర్ కాబడి ఉన్నాయి. కానీ లీగల్ గా ఈ రోజు వరకు కూడా ఇండియాలో లీగల్ గా, ఎథికల్ గా, జెన్యున్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీలు మాత్రం 456 కంపెనీలు మాత్రమే లిస్టెడ్ అయి ఉన్నాయి, రిజిస్టర్ కాబడి ఉన్నాయి. దానికి సంబంధించి లిస్ట్ మొత్తం కూడా నేను చెప్పడం కాదు, మీరే వెళ్ళి చూసుకోవచ్చు. consumerhelpline.go.in అనే వెబ్సైట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఈ వెబ్సైట్ లో వెళ్ళి మీరే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో 456 కంపెనీలలో 455 కంపెనీలు మాత్రం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే ప్రొడక్ట్ అమ్మడం, కొనడం పైన బేస్ అయి వర్క్ చేస్తున్నాయి, బైనరీ కాన్సెప్ట్ లో వర్క్ చేస్తున్నాయి. కానీ మన కంపెనీ మాత్రం వన్ అండ్ ఓన్లీ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సర్వీస్ బేస్డ్ సర్వీస్ ఇచ్చే కంపెనీలలో వన్ అండ్ ఓన్లీ కంపెనీ, మనకి కాంపిటీటర్స్ లేరు ఈ రోజు వరకు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 277 సీరియల్ నెంబర్ లో మన కంపెనీ నమోదు కాబడి ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో మరి ఒక కంపెనీ లీగల్ గా వర్క్ చేయాలి ఇండియాలో అని అంటే కొన్ని లీగల్ డాక్యుమెంటేషన్ కూడా అవసరం అన్నట్టు, కొన్ని అనుమతులు అవసరం. దానికి సంబంధించి లీగల్ డాక్యుమెంటేషన్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కావచ్చు, జిఎస్టి సర్టిఫికేట్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్, పాన్ డీటెయిల్స్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ సర్టిఫికేట్. మన కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అని చెప్పేసి చెప్తున్నాం. దానికి సంబంధించి ఐఎస్ఓ సర్టిఫికేషన్ కావచ్చు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ గా మన వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. www.nextmoney.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఇందాక ఏవైతే సర్టిఫికేషన్ ఉన్నాయో, లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం.
సో మరి చూసినట్లయితే ఏదైనా సరే ఒక కంపెనీ ప్రారంభించబడుతుంది అనంటే ఒక విజన్ ఉంటుంది. కంపెనీకి ఒక మిషన్ గూడా ఉంటుందన్నట్టు. సో మరి మన కంపెనీ విజన్ ఏంటి? మన కంపెనీ మిషన్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మన కంపెనీ విజన్‌కొచ్చేసి ఓపెన్ వాలెట్ సిస్టమ్. ఓపెన్ వాలెట్ సిస్టమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం కూడా డిజిటల్ లావాదేవీలు జరుగుతుంది ఇక్కడ. ప్రతీది కూడా పారదర్శకంగా ఉంటుంది. ఇలా మనం ఈ ఓపెన్ వాలెట్ సిస్టమ్‌ని మనం యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది మన ఇండియాలో అనేది చూసినట్లయితే మన కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతుంది. బ్లాక్ మనీని అరికట్టే అవకాశం అనేది ఉంది. సో అందు గురించే మన సీఎండీ గారు ఈ ఓపెన్ వాలెట్ సిస్టమ్‌ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఒక విజన్‌గా పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగిందన్నట్టు. దాంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక కంపెనీ ప్రారంభించాలని ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ప్రారంభించలేకపోవచ్చు. కానీ ఇక్కడగా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక వ్యవస్థాపక అభివృద్ధి చెందే విధంగా మీ కంపెనీగా మీరు ఫీల్ అయ్యి ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్‌ని మన సీఎండీ సార్ ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తున్నారన్నట్టు. దాంతో పాటు ఈ కామర్స్ బిజినెస్ మనం చూసినట్లయితే అన్నీ గూడా ఇప్పుడు మొత్తం గూడా డిజిటల్ సెక్టార్‌లోనే మనకు గావాల్సిన సర్వీస్‌లన్నీ గూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఈవెన్ ఒక గుండు పిన్ను నుంచి ఎక్కడి వరకైనా సరే మొత్తం గూడా మనం ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నాం. ఫ్యూచర్ ఈజ్ ఈ కామర్స్ అనే విధంగా తయారైపోయింది. ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసినట్లయితే. సో ఇక్కడ గూడా మనం ఒక ఈ కామర్స్ బిజినెస్ జేయబోతున్నాం. సో ఇవన్నీ గూడా మన విజన్. మరి మన మిషన్ ఏంటి అనంటే ఇదొక మన ఇండియాలో ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఒక మిషన్ పెట్టుకొని పనిచేస్తుందో, ఆ 3 థింగ్స్‌ని మనం గూడా మిషన్‌గా పెట్టుకొని ముందుకెళ్తున్నాం అన్నట్టు. అవేవో గాదు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్. సో ఈ 3 అంశాలనే మనం ప్రధానంగా మిషన్‌గా పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం అన్నట్టు. సో మరి చూసినట్లయితే మీకొక డౌట్ రావచ్చు. వై వి హావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ? సో ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ మనీలో లాగిన్ అవ్వాల్సిన ఆవశ్యకత ఏముంది అని జెప్పేసి. సో ఒకసారి చూసినట్లయితే ఇది జాయిన్ అవ్వడానికంటే ఈ యాప్‌ని మీరు యూజ్ చేయడానికంటే ముందు మీరు యూజ్ చేస్తున్న యాప్స్ గురించి మనం ఒకసారి కంపారిజన్ చేద్దాం. అదర్ వాలెట్ వర్సెస్ నెక్స్ట్ మనీ వాలెట్ ఒకసారి చూసినట్లయితే మిగతా యాప్స్ మనం యూజ్ చేస్తున్న యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఐదర్ ఎక్సెట్రా ఏ యాప్ అయినా కావచ్చు. అవన్నీ గూడా ఎటువంటి యాప్స్ అనంటే బి2సి యాప్స్ అని జెప్పేసి చెప్పొచ్చు అన్నట్టు. బి2బి మాడ్యూల్. బి2సి మాడ్యూల్. బి2సి మాడ్యూల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. బిజినెస్ టు కన్స్యూమర్ అంటే మనల్ని వాళ్ళు ఒక కస్టమర్ గానే ట్రీట్ చేస్తున్నారు. అంటే చూడండి మీరు కస్టమర్‌గా ఉంటారు. అక్కడ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మీరు ఏదైతే సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారో డబ్బు సంపాదించుకుంటున్నారు. సో చూసినట్లయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇచ్చేది కూడా కండిషనల్‌గా ఉంటుందన్నట్టు. కండిషనల్ క్యాష్ బ్యాక్ అంటే 10% క్యాష్ బ్యాక్ అంటాడు. అప్ టు ₹50 అని కండిషన్ పెడతారన్నట్టు. ఆ విధంగా ఉంటదన్నట్టు. ఎందుకంటే మనల్ని కస్టమర్‌గా చూస్తుర్రు కాబట్టి. కానీ మన నెక్స్ట్ మనీలో ఎలా ఉంది అనంటే ఇక్కడ లైఫ్ టైమ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎందుకనంటే ఇది బి2బి మాడ్యూల్ కాబట్టి. అంటే బిజినెస్ టు బిజినెస్. ఇక్కడ మనకి ఏవైతే సర్వీసెస్ అవసరం ఉన్నాయో ఆ సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవడం ద్వారా మనకి లైఫ్ టైమ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి సర్వీస్ పైన మినిమమ్ 2% నుంచి. సో అది ముందు స్లైడ్‌లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో మరి మీకిప్పుడు లైఫ్ టైమ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేసరికి మీకొక ఆతృతగా ఉండొచ్చు. ఎందుకు అనంటే అరే ఎక్కడ గూడా మనకి లైఫ్ టైమ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ రావట్లేదు. ఇక్కడ ఇస్తుర్రు అనంటే మనకి ఇన్‌స్టాల్ జేసుకోవాలి అనే ఆలోచన వచ్చుంటది. సో మరి ఈ యాప్‌ని మీరు ఎలా యూజ్ చేయాలి అనంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ అని జెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన యాప్ షో చేస్తుంది. మీరు అక్కడ సైన్ అప్ జేసుకోవచ్చు. సైన్ అప్ చేసుకునే ముందు మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకనంటే ఇది ఎంఎల్ఎం ఇండస్ట్రీలో ఉంది కాబట్టి మీరు రెఫరల్ ద్వారా మాత్రమే ఈ సర్వీసెస్ అన్నీ గూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి మీరు ఇక్కడ రెఫరల్ యూజర్ నేమ్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంది. సో తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనంటే ఈ సర్వీసెస్ అన్నీ గూడా యూజ్ చేసుకోవాలి అనంటే మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటది. ప్రైమ్ మెంబర్‌షిప్ అనంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. కొన్ని ప్రైమ్ మెంబర్‌షిప్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం అనంటే ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో. మూవీస్ చూడడం కోసం మనం యూజ్ చేస్తున్నాం. దానికోసం మనం పెయిడ్ సర్వీస్ అది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం 999 పే చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైమ్ పేటీఎం కూడా చూసినట్లయితే 750 పర్ ఇయర్. యూట్యూబ్ ప్రీమియం వితౌట్ యాడ్స్ ఎటువంటి యాడ్స్ రాకుండగా మనం వీడియోస్ బ్రౌజింగ్ చేసుకోవాలి అనంటే ₹129 ప్రతి నెల మనం పే చేయాల్సి ఉంటది. సో ఈ విధంగా చాలా సర్వీసెస్ మనకి పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటేనే మనకి ఆ సర్వీస్‌ల ఉన్న బెనిఫిట్స్ మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో మన దగ్గర కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎలా అనంటే వాటిలాగా మంత్లీ లేదు, ఇయర్లీ లేదు. లైఫ్ టైమ్ మెంబర్‌షిప్. అంటే మనం లైఫ్‌లో ఒక్కసారి మనం మెంబర్‌షిప్ తీసుకున్నామనంటే ఇక్కడ లైఫ్ టైమ్ మీరు ఇక్కడ
సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ మీరు డబ్బు సంపాదించే అద్భుతమైన అవకాశం మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. మరి దానికోసం మనం ఎంత పే చేస్తున్నాం అంటే వెరీ సింపుల్ అమౌంట్, చిన్న అమౌంట్. వాటితో కంపారిజన్ చేస్తే జస్ట్ 1500 రూపీస్ పే చేస్తుంటాం. దాంతో పాటుగా ఈ 1500 తో పాటు మనం జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. 18% 270 రూపీస్ జిఎస్టీ. టోటల్ గా 1770 రూపాయల మెంబర్ గా చేరామనంటే మళ్ళీ మనకు ఒక గిఫ్ట్ అనేది మీరు పే చేసే రూపాయల్లో 270 రూపాయలు మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతుంది. జిఎస్టీ మీకు తెలుసా విషయం. రిమైనింగ్ 1500 ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ 1500 రివార్డ్ పాయింట్ల లాగా మీకు వెల్కమ్ బోనస్ గా మీ వ్యాలెట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ రివార్డ్ పాయింట్లు ఇస్తుంది 1500. వాటి విలువ ఎంత అంటే 1500 రూపాయలు. వీటిని మీరు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే మీరు మెంబర్షిప్ కోసం పే చేశారు కాబట్టి వాటిని సర్వీస్ కోసమే యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూసుకున్నట్లయితే సర్వీసెస్ అండ్ వాటి బెనిఫిట్స్ మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీస్లను మనం ప్రధానంగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీఛార్జ్ సెక్టర్ ఉంది, ఈ రివార్డ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు చేసినా సరే సో మీరు ఎప్పుడైతే డెప్త్ పొందే బుకింగ్, హోటల్ బుకింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి పర్పస్ లో ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉందో అందులో 2% మీరు ఇవి రివార్డ్ పాయింట్లు యూజ్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ షో చేసినట్టుగా మీకు మళ్ళీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాగానే మళ్ళీ గ్యారంటీ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఈ కామర్స్, షాపింగ్ పర్పస్ లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్, AJIO.com చాలా వెబ్సైట్లు ఉన్నాయి మనతో. షాపింగ్ పోర్టల్స్ టైప్ అయి వర్క్ చేస్తున్నాయి. సో మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా సరే మీకు పక్కా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది 0.5 to 10% వరకు. సో గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ రివార్డ్ పాయింట్లు అనేది యూజ్ అవ్వవు, మీకు ఓన్లీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ కూడా మీకు ఇన్వాయిస్ కాపీ వచ్చిన తర్వాత, ప్రొడక్ట్ డెలివరీ తర్వాత ఇన్వాయిస్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటుగా నెక్స్ట్ షాపీ అనేది నెక్స్ట్ కామర్స్ గా అభివృద్ధి చెందింది ఇక్కడ మనకి. సో ఇది మన ఓన్ పోర్టల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇందులో మీకు ఏవైతే వెల్కమ్ గిఫ్ట్ గా రివార్డ్స్ ఇచ్చిందో అది 1 to 70% వరకు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎట్ ది సేమ్ టైం మీరు షాపింగ్ చేసిన తర్వాత 20% క్యాష్ బ్యాక్ గా పొందే అవకాశం అనేది ఉంది అన్నట్టు. చాలా వరకు ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ మనకు ఉన్నాయి, డెవలప్ అవుతుంది. ఇది ఫ్యూచర్ లో మనకి ఇది ఒక పెద్ద వెబ్సైట్ గా కూడా క్రియేట్ కాబోతుంది అన్నట్టు. సో దాంతో పాటుగా మర్చెంట్ పేమెంట్స్ మనం బయట చూస్తున్నాం. 4 years బ్యాక్ ఎక్కడ కూడా క్యూఆర్ కోడ్ అనేది లేదు. ఇప్పుడు చూసినట్లయితే చిన్న షాప్ లో కూడా క్యూఆర్ కోడ్ ఉంది. అంటే డిజిటల్ పేమెంట్స్ వైపుగా భారత్ అడుగులేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. సో మీరు ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా మీ మొబైల్ తో మీరు స్కాన్ చేస్తుంటారు, కానీ ఇక్కడ నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీకు ఏంటి యూజ్ అని అంటే 7.5% మీరు రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంది అన్నట్టు. సో దాంతో పాటుగా బిల్ పేమెంట్స్, గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న గ్యాస్ బిల్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బిల్ పేమెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సర్వీస్ ఎప్పుడు యూజ్ చేసుకున్నా సరే మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వదు, ఎందుకంటే ఇవన్నీ కూడా సర్వీసులు గవర్నమెంట్ లో భాగం కాబట్టి వాళ్ళు క్యాష్ బ్యాక్ ఇవ్వడాన్ని ఎంకరేజ్ అంటే వాళ్ళు ఇవ్వరు. కాబట్టి మనం ఇక్కడ మన కంపెనీ ఏమిస్తుంది అని అంటే ట్రాన్సాక్షన్ వాల్యూలో 25% మీకు డిస్కౌంట్ పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మెంబర్షిప్ తీసుకున్న అమౌంట్ 1500 ఏదైతే ఉందో అందులో మీకు 1 రూపీ కూడా లాస్ అనేది లేదు. 1500 రివార్డ్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని 1 to 70% వరకు లైఫ్ టైం యూజ్ చేసుకునే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది అన్నట్టు. సో మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ, సో ఈ క్యాష్ బ్యాక్ లతోని ఇక్కడ డబ్బు ఎలా సంపాదిస్తాం, కోట్లలో డబ్బు సంపాదించడానికి అవకాశమే లేదు కదా ఎలా అని చెప్పేసి డౌట్ రావచ్చు. సో దానికోసమే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అది రెఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్. సో మీరు రెఫర్ చేయడం ద్వారా కూడా ఇక్కడ మీరు కూడా ఒక సెలబ్రిటీ మాదిరిగా మీరు ఇక్కడ వర్క్ చేశారని అంటే మీరు కూడా చాలా పెద్ద ఇన్కమ్, మీ లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అది ఎలా అనేది చూసినట్లయితే రెఫరల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది చూసినట్లయితే ఇక్కడ మీరున్నారు ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయ్యారు, మీ మెంబర్షిప్ అప్గ్రేడ్ చేసుకున్నారు. మీరు కనుక ఈ ప్రోగ్రామ్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి ఎవరికి రెఫర్ చేసినా సరే మీకు ఈచ్ వన్ రెఫరల్ పైన మీకు 300 రూపీస్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒక లెవెల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మీకు కనిపించినట్లుగా ఒక 5గురికి రెఫర్ చేశారు అనుకుందాం, 5 ముళ్ళ 1500 అంటే మీ అప్గ్రేడ్ మెంబర్షిప్ అమౌంట్ మీకు ఈజీగా 5 people తో మీరు తీసుకునే అవకాశం అనేది ఉంది అన్నట్టు. సో చూసినట్లయితే
మనకి మరి 5 పీపుల్‌నే రిఫర్ చేయొచ్చా? ఎక్కువ చేయొచ్చా? అని అంటే అన్‌లిమిటెడ్ బెనిఫిట్ ఇక్కడ గూడా ఎంతమందైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇదొక లెవెల్ ప్రోగ్రామ్ అనుకున్నాం గదా! లెవెల్ 1లో మీరు ఎంతమందినైనా చేయండి. నేను 5 పీపుల్‌తో అని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫర్దర్‌గా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవి ముందు స్లైడ్‌లో తెలుసుకుంటారు. లెవెల్ 1లో మీరు 5 పీపుల్‌ని రిఫర్ చేశారు. 1500 ఎర్న్ చేశారు. మరి ఆ 5 పీపుల్ గూడా సేమ్ మీలాగే ఈ కాన్సెప్ట్ వినే వస్తారు గాబట్టి, వాళ్ళు గూడా డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా వస్తారు గాబట్టి, ఆ 5 పీపుల్ గూడా ఏం చేశారు? సేమ్ వర్క్ డూప్లికేట్ చేశారు. వాళ్ళ కోసం వాళ్ళు 5 పీపుల్‌ని రిఫర్ చేశారు అనుకుందాం. సో, ఇప్పుడు లెవెల్ 2లో మీకు 25 పీపుల్ అయ్యారు. 25 పీపుల్ టీమ్ వచ్చినప్పుడు మీకు లెవెల్ 1లో ఉన్న 5 పీపుల్‌కి కూడా సేమ్ మీకిచ్చినట్టుగానే వాళ్ళకి డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ 300 అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు మాత్రం మీరు వర్క్ చేయలే. లెవెల్ 1లో ఉన్న 5 పీపుల్ వర్క్ చేశారు. అయినా కూడా మీకు ఇండైరెక్ట్ రెఫరల్ కింద మీకు ఈచ్ వన్ క్యాండిడేట్ పైన ₹30 ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నట్టు. సో, ఇది ఇంకా కొంచెం డెప్త్‌గా మనం చూసినట్లయితే రెఫరల్ బెనిఫిట్స్ ఎలా ఉండబోతుందనేది మనం చూసినట్లయితే ఇక్కడ లెవెల్ 1 అంటే మీ ప్రైమ్ మెంబర్‌షిప్ అమౌంట్ ఏదైతే ఉందో అందులో 20% మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ అనేది 300 ఇచ్చింది. ఈ విషయం మీకు తెలుసు. నెక్స్ట్ లెవెల్ 2 వచ్చేసరికి 2% ఇస్తుంది. అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ అమౌంట్‌లో 2% అనంటే ₹30 ఇస్తుంది లెవెల్ 2 ఇన్‌కమ్. సో, ఇలా మనకి ప్రతి లెవెల్‌లో చూసినట్లయితే ప్రతి లెవెల్‌కి కూడా 1% అనేది మనకి రెఫరల్ కమిషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ థర్డ్ లెవెల్‌కొచ్చేసరికి 45 ఇస్తుంది. అంటే ప్రతి లెవెల్‌కి ₹15 పెరుగుతుంది. ఫోర్త్ లెవెల్‌కొచ్చేసి 4% అంటే ₹60, ఫిఫ్త్ లెవెల్‌లో 75, సిక్స్త్ లెవెల్‌లో ₹90, సెవెంత్ లెవెల్ 105, ఎయిత్ లెవెల్ 120, నైన్త్ లెవెల్ 135, 10థ్ లెవెల్‌కొచ్చేసరికి ₹150 ఇన్‌కమ్ అనేది మీకు రెఫరల్ కమిషన్‌గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 10 లెవెల్స్‌లో ఎక్కడ ఏ పర్సన్ లాగిన్ అయినా సరే, మీకు ఆ లెవెల్ ఇన్‌కమ్ అనేది వితిన్ 3 సెకండ్స్‌లో మీ వాలెట్‌కొచ్చేస్తుంది. సో, మరి మీరు ఎలా చేయాలి వర్క్ అనంటే యాజ్ యువర్ విష్ ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ అన్‌కండిషనల్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టీమ్ సైజ్ అనేది ఈ 5 మ్యాట్రిక్స్ ప్రకారం మీరు ముందుకెళ్లారనంటే ఫస్ట్ లెవెల్‌లో 5 పీపుల్‌ని రిఫర్ చేశారు. 1500 తీసుకున్నారు. మీ సబ్స్క్రిప్షన్ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేసింది. సో, నెక్స్ట్ ఆ 5 పీపుల్ కూడా 5 రిఫర్ చేశారనంటే 25 పీపుల్ అయితారు. సెకండ్ లెవెల్ ఇన్‌కమ్ 25 ఇంటూ 30 ₹750 తీసుకున్నారు మీరు. థర్డ్ లెవెల్‌కొచ్చేసరికి మీ టీమ్ అనేది డూప్లికేట్ అవుతుంది మీ వర్క్. 125 టీమ్ అయింది. 5625 తీసుకున్నారు. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్‌లో 625 టీమ్ బిల్డ్ అయితుంది. 37,500 ఇలా మీ వర్క్ డూప్లికేట్ అవుతూ మీకు 10 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ టీమ్ సైజ్ వచ్చేసి నియర్లీ 98 లాక్ టీమ్ అనేది ఫార్మ్ అవుతుంది. మీ ఇన్‌కమ్ సైజ్ వచ్చేసి 178 సీఆర్ తీసుకునే అవకాశం అనేది ఉంది. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ 178,00,00,000 సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. సో, మీకు ఈ పాటికే డౌట్ వచ్చేసి ఉంటది. ఏంటి బాస్ అసలకి లైఫ్ టైమ్ వర్క్ చేసినా 1 సీఆర్ సంపాదించడమే కష్టం. అట్లాంటిది 178 సీఆర్ అనంటే ఎలా నమ్మేది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో, నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ 5 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాళ్ళ కోసం వాళ్ళు 5గురు సభ్యుల్ని చేరుస్తూ వెళ్ళినట్లయితే 178,00,00,000 సంపాదించొచ్చు. సో, ప్రతి ఒక్కరి స్టామినా ఒకేలా ఉంటదని చెప్పేసి మనం చెప్పలేం. ఒకరు 5గురిని చేయొచ్చు, ఒకరు 10 చేయొచ్చు, ఒకరు సెల్ఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. సక్సెస్ రేషియో ఎలా ఉందా అనేది మనం చూసినట్లయితే 100కి 100% సక్సెస్ అయితే 178,00,00,000. సో, అందరూ 100% సక్సెస్ అవ్వరు. 10% మనం సక్సెస్ అయినా చాలు 17.8 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. కంప్లీట్‌గా నెగెటివ్ గానే మాట్లాడుకుందాం మనం. 99% మీరు ఈ రెఫరల్ ప్రోగ్రామ్‌లో సక్సెస్ అవ్వకపోయినా నో ప్రాబ్లమ్. ఓన్లీ 1% మీరు సక్సెస్ అయినా కూడా ఇక్కడ 1.78 సీఆర్ సంపాదించే అద్భుతమైన అవకాశం. అంటే చూడండి ఫ్రెండ్స్ బయట 1%తో మనకసలు వాల్యూవే లేదు. కానీ ఇక్కడ చూడండి 1% సక్సెస్ అయినా మీరు లైఫ్‌లో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ అనేది ఉంది. 0.1% మీరు సక్సెస్ అయినా చాలు 17.8 లక్షలు సంపాదించొచ్చు జస్ట్ రూ. 1770 అది కూడా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది ఇన్వెస్ట్‌మెంటే కాదు అసలకి. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి అనంటే మీ టైమే మీ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఆ విధంగా మనం ఇక్కడ చాలా పెద్ద ఇన్‌కమ్ సంపాదించే అద్భుతమైన అవకాశం ఉంది. సో, మీకు ఆల్రెడీ డౌట్ రైజ్ అయ్యి ఉంటది. 10 లెవెల్స్ వరకే ఇన్‌కమ్ ఇస్తుందా? తర్వాత ఇస్తుందా? అని చెప్పేసి మీకు డౌట్ వచ్చుంటది. సో, చూసినట్లయితే 11థ్ లెవెల్ తర్వాత జరిగే బిజినెస్‌కి కూడా ఇన్‌కమ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఇస్తుంది అనంటే దానికి ఆ ఇన్‌కమ్‌కి మీరు ఎలిజిబిలిటీ తీసుకోవాలి అనంటే మీరు ఒక రాయల్టీ పొంది ఉండాలి. ఆ రాయల్టీ ఏంటి అనంటే సిల్వర్ రాయల్టీ. సిల్వర్‌గా మీరు గుర్తించబడాలి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ స్టార్ సింబల్‌లో మీరున్నారు. మీకు డైరెక్ట్ 5 పీపుల్ ఉన్నారు లెవెల్ 1లో. మీకు ఆ డైరెక్ట్ 5 పీపుల్‌లో 10థ్ లెవెల్ వరకి ప్రతి లెవెల్‌లో ఒక అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ అనేది జరిగి ఉండాలి. అంటే ఏదో ఒక లైన్‌లో 10థ్ లెవెల్ వరకు రీచ్ అయ్యి ఉండాలి. ప్రతి లెవెల్‌లో ఒక మెంబర్‌షిప్ అప్‌గ్రేడ్ అయ్యి ఉండాలి.
అలా రీచ్ అయినట్లయితే మీరు సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. మీరు సిల్వర్ రాయల్టీ పొందారనంటే 11వ లెవెల్ నుంచి జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆఫ్టర్ 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ అంతా అంటే ఒక్కొక్క పర్సన్ పైన మీకు 1% ఇవ్వడం జరుగుతుంది. అంటే రూ. 15 సక్సెస్‌ఫుల్ అప్‌గ్రేడ్ పైన మీకు రూ. 15 కమిషన్ అనేది ఇస్తుంది. అది కూడా అన్‌లిమిటెడ్ డెప్త్. మీ కింద ఏ లెగ్‌లో అయితే సిల్వర్ స్టార్ వస్తాడో అతనొచ్చే వరకి కూడా ఈ ఇన్‌కమ్‌కి మీరు ఎలిజిబుల్. సో ఈ రోజు వరకి కూడా మన సౌత్ ఇండియాలో 2000కి పైగా సిల్వర్ స్టార్ లీడర్స్ ఉన్నారు. సో మరి చూసినట్లయితే నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి లీడర్‌షిప్ రాయల్టీ. ఇదొక అద్భుతమైన ఇన్‌కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. వారెన్ బఫెట్ చెప్తుంటాడు అన్నట్టు. ఏ వ్యక్తి అయితే నిద్రపోతున్నా కూడా ఇన్‌కమ్ సంపాదించే మార్గాన్ని అన్వేషిస్తారో వాళ్ళు మాత్రమే రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉంటారు. లైఫ్ టైమ్ వాళ్ళు వర్క్ చేయాల్సిన పని లేదు. లేదంటే లైఫ్ టైమ్ పని చేయాల్సిందే అని చెప్పేసి చెప్తుంటారు అన్నట్టు. సో మరి ఇక్కడ చూసినట్లయితే లీడర్‌షిప్ రాయల్టీ అని అంటే మీరు ఎలాగో సిల్వర్ అయ్యారు కదా! సిల్వర్‌తో పాటు మీకు లెవెల్ 1లో ఉన్న 5గురి చేత 5 కంప్లీట్ చేయించారనంటే 5+25 మీరు సిల్వర్ అయితే చాలు. మీరు లీడర్‌గా గుర్తించబడతారు. లీడర్‌గా గుర్తించబడ్డారనంటే లీడర్‌షిప్ రాయల్టీ మీకిస్తుంది. మీకు డైరెక్ట్‌గా ఉన్న 5గురి రోజులో ఎంతైతే ఇన్‌కమ్ సంపాదిస్తారో, ఆ ఇన్‌కమ్‌లో 10% అనేది మీకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మిడ్‌నైట్‌లో రావడం జరుగుతుందన్నట్టు. డే క్లోజ్ అయిన తర్వాత డేలో జరిగిన బిజినెస్ పైన 10% ఇస్తుంది మీకు 5గురు వ్యక్తుల పైన. సో ఇది కూడా అద్భుతమైన ఇన్‌కమ్ ఫ్రెండ్స్. 10% ఇన్‌కమ్ మీరు తీసుకునే అవకాశం ఉంది అదనంగా. సో నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి గోల్డ్ రాయల్టీ. మీరు గోల్డ్ స్టార్‌గా గుర్తించబడాలి అనంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఏం లేదు. మీకు డైరెక్ట్‌గా ఉన్న 5గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లెవెల్ 1లో 5 కాదు అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. 5గురు మాత్రం మీరు డైరెక్ట్‌గా ఉన్న 5గురు మాత్రం సిల్వర్ స్టార్స్‌గా గుర్తించబడ్డారు అనంటే మీరు గోల్డ్ స్టార్‌గా గుర్తించబడతారు. గోల్డ్ స్టార్‌గా గుర్తించబడ్డప్పుడు మీకు 10వ లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో 11 నుంచి అన్‌లిమిటెడ్ డెప్త్. సో మీకు ప్రతి ఒక్క అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ పైన మీకు 2% కమిషన్. అంటే అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్‌లో 2% అంటే రూ. 30 కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీ కింద గోల్డ్ స్టార్ వచ్చే వరకి ఆ ఇన్‌కమ్‌కి మీరు ఎలిజిబుల్. సో ఈ రోజు వరకి కూడా 64 మంది గోల్డ్ స్టార్‌గా గుర్తించబడడం జరిగింది మన టీమ్ చాంపియన్స్ తరఫున. సో ఈ రోజు మనం 64 గోల్డ్ స్టార్ సెలబ్రేషన్ కూడా జరుపుకోబోతున్నాం అన్నట్టు. సో నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి ఫ్రెండ్స్ డైమండ్ రాయల్టీ. డైమండ్ స్టార్‌గా మీరు గుర్తించబడాలి అనంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీకున్న 5 లెగ్స్‌లలో 10th లెవెల్‌లో మీరు డైమండ్ స్టార్‌గా గుర్తించబడతారు. మీరు డైమండ్ స్టార్‌గా గుర్తించబడితే మీకు 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో, ఆ బిజినెస్ పైన అంటే 1 సక్సెస్‌ఫుల్ అప్‌గ్రేడ్ పైన మీకు 3% కమిషన్ అనేది ఇస్తుంది. రూ. 45. ఇది కూడా ఎలా అనంటే మీ కింద ఏ లెగ్‌లో అయితే డైమండ్ స్టార్ వస్తారో వాళ్ళు వచ్చే వరకి కూడా ఆ ఇన్‌కమ్‌కి మీరు మాత్రమే అర్హులు. సో ఈ రోజు వరకి కూడా మన సౌత్ ఇండియా నుంచి 5గురు మాత్రమే డైమండ్ స్టార్స్‌గా గుర్తించబడ్డారు. సో ముందు ముందు కూడా మనకి న్యూ ఇయర్‌లో ఇంకా కొంతమంది డైమండ్ స్టార్స్ రాబోతున్నారు. సో నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి కంపెనీ రాయల్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది క్రౌన్ డైమండ్ రాయల్టీ. క్రౌన్ డైమండ్‌గా మీరు గుర్తించబడాలి అనంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీకున్న 5 లెగ్స్‌లో 10th లెవెల్ లోపు ఒక్కొక్క లెగ్‌లో ఒక్కొక్క డైమండ్ స్టార్ వచ్చారు అనంటే మీరు క్రౌన్ డైమండ్ స్టార్‌గా గుర్తించబడతారు. మీరు క్రౌన్ డైమండ్‌గా గుర్తించబడ్డారు అనంటే ఇది వరకు మనం ఇంతకు ముందు వరకు చూసిన రాయల్టీస్ అన్నీ కూడా మీ కింద జరిగే టీమ్ పైన ఇన్‌కమ్ ఇస్తుంది కంపెనీ. కానీ ఇది కంపెనీ రాయల్టీ అన్నాం గదా! మీ కింద జరిగే టీమ్ గాదు. 10th లెవెల్ తర్వాత జరిగే టీమ్ మాత్రమే గాదు. కంపెనీకి జరిగే ప్రతి అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ పైన అంటే కంపెనీ టర్నోవర్‌లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. కంపెనీకొచ్చే ప్రతి అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ పైన 1% రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రౌన్ డైమండ్ రాయల్టీగా. ఇది ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉంటే అంతమందికి ఈ ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ రోజు వరకి మన కంపెనీలో 4 మాత్రమే క్రౌన్ డైమండ్స్‌గా గుర్తించబడ్డారు ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి మనకి ఎంత అవకాశాలున్నాయి అని చెప్పేసి. సో ఒక రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం ఇక్కడ పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే క్రౌన్ డైమండ్‌గా గుర్తించబడతారో అప్పుడు. సో నెక్స్ట్ చూసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్. ఇవన్నీ కూడా రాయల్టీస్ అయిపోయినాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు సెల్ఫ్‌గా సర్వీసెస్ ఏవైతే యూజ్ చేసుకుంటారో దానిపైన మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం ఒక ఎత్తయితే, మీ టీమ్ యూజ్ చేసుకున్నా గూడా మీరు డబ్బు సంపాదించే అవకాశం అన్నట్టు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ ఇక్కడ ఖర్చు చేసినా గూడా అతను చేసే ఖర్చు పైన గూడా మీరు ఇన్‌కమ్ సంపాదించొచ్చు. ఎలా అనంటే మీరు యూ అనే పొజిషన్‌లో ఉన్నారు. మీకు 10th లెవెల్ లోపు ఉన్న టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు సెల్ఫ్‌గా ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా వాళ్ళకొచ్చిన క్యాష్ బ్యాక్‌లో 25% వాళ్ళకి డైరెక్ట్‌గా ఉన్న 10 లెవెల్స్‌కి పంచివ్వడం జరుగుతుందన్నట్టు. సో ఇది కొంచెం డీటెయిల్‌గా చూసినట్లయితే మనకున్న సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్, రీచార్జ్, బుకింగ్, ఇన్స్యూరెన్స్ సెక్టార్ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఏం చేశాడు అనంటే
ఒక 1000 రూపాయల వాల్యూ గల బస్ టికెట్ బుక్ చేశాడు అనుకుందాం. బస్ టికెట్ బుక్ చేసుకుంటున్నాడు అనంటే అతనికి 2% రివార్డ్స్ ఆర్ డిస్కౌంట్ పాయింట్లు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి 1000లో 20 రూపీస్ అనేది పే చేయక్కర్లేదు. 20 రూపీస్ డిస్కౌంట్ ప్రైస్ కింద వచ్చేస్తుంది. 20 రూపీస్ లెస్ అయిపోతుంది. ఎట్ ది సేమ్ టైం టికెట్ బుక్ అయిన తర్వాత మళ్ళీ అతను 4% క్యాష్ బ్యాక్ పొందుతాడు ఇక్కడ. అంటే 4% అంటే 40 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. సో చూసినట్లయితే ఫైనల్ గా టికెట్ ప్రైస్ ఎంత అనంటే 940 రూపీస్ కి ఫైనల్ టికెట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి అతను బుక్ చేసుకున్న తర్వాత అతనికి 40 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. మరి అతనికి వచ్చిన దాంట్లో 25% అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 10 రూపీస్. 10 రూపీస్ ని ఏం చేస్తుందనంటే అతని పైన 10 డైరెక్ట్ లెవెల్స్ కి పంచివ్వడం జరుగుతుంది. అంటే 10 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక్కొక్క పర్సన్ కి 1 రూపీ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపారిజన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ 10 రూపీసే క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకుందాం. 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే అందులో 25% అంటే 2.5 రూపీస్. 2.5 రూపీస్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 10 లెవెల్స్ కి 0.25 రూపీస్ అంటే 25 పైసలు అనేది పంచివ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25 పైసలు మీకు పైసలు మాదిరిగా కనిపించవచ్చు, చాలా తక్కువ ఇన్కమ్ గా కనిపించవచ్చు. ఒకవేళ మీ టీమ్ సైజ్ అనేది ఒక 1 lakh ఉంది అనుకుందాం. కంపారిజన్ చేసుకోండి, ఒక 1 lakh టీమ్ సైజ్ ఉంది అని అంటే ప్రతి ఒక్కరి పైన మీకు జస్ట్ 25 పైసలు వచ్చిన ఒక రోజులో మీరు పర్ డే 25,000 వరకు ఇన్కమ్ సంపాదించే అద్భుతమైన అవకాశం. ఈ సర్వీసెస్ అన్ని కూడా మన టీం కి మనం చెప్పాం యూజ్ చేసుకోండి అని. సెల్ఫ్ గా వాళ్ళ కోసం వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా వాళ్ళు చేసే ఖర్చు పైన కూడా మీరు ఇక్కడ డబ్బు సంపాదిస్తారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మనకి టూర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ ఎంజాయ్ చేద్దాం అని అంటే ఆ డబ్బుని ఖర్చు చేయలేరు. కానీ ఇక్కడ మనకి టూర్ ఆఫర్స్ కూడా ఇస్తుంది, డబ్బుకి డబ్బు ఇస్తుంది, ఎంజాయ్కి ఎంజాయ్ ఇస్తుంది మన నెక్స్ట్ మనీ. సో ఎలా ఉంటుంది టూర్ బెనిఫిట్స్ అనేది చూసినట్లయితే, మీరు లాగిన్ అయిన రోజు నుంచి 30 రోజుల టైంలో గనక లెవెల్ 1 లో 5 పీపుల్, ఆ 5 చేత 5 కంప్లీట్ చేపిస్తే లెవెల్ 2 లో 25. 5+25 అనేది 30 డేస్ టైంలో జరిగినట్లయితే మీకు 3 డేస్ గోవా టూర్ ఇస్తుంది. కంపెనీ ఖర్చులతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదే కాకుండా మనకి 90 డేస్ టైంలో మీరు లాగిన్ అయిన రోజు నుంచి 3 నెలల టైంలో లెవెల్ 1 లో 5, లెవెల్ 2 లో 25, లెవెల్ 3 లో 125 టీమ్ ని ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారం మీరు బిల్డ్ చేసినట్లయితే మీకు ఇంటర్నేషనల్ టూర్ ఇస్తుంది, దుబాయ్ టూర్. సో ఈ దుబాయ్ టూర్ 7 డేస్ టూర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎంజాయ్ చేసే ఛాన్స్ అనేది ఉంది అన్నట్టు. సో ఇదే కాకుండా ఒకవేళ 3 మంత్స్ టైంలో మీరు మిస్ అయ్యారా అనుకుందాం. 3 మంత్స్ టైంలో మిస్ అయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎందుకనంటే మన సిఎండి గారి డ్రీమ్ ఇది. అంటే ఇక్కడ ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉన్నారో లైఫ్ లో ఒక్కసారైనా సరే ఇంటర్నేషనల్ ట్రిప్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అన్లిమిటెడ్ టైం పీరియడ్, మనది లైఫ్ టైం మెంబర్షిప్ కాబట్టి అన్లిమిటెడ్ టైం పీరియడ్. అది 4 months లో కావచ్చు, 6 months, 10 months, 1 year, 2 years, 10 years ఎప్పుడైనా జరగని, టైంతో సంబంధం లేదు. మీకు ప్రాపర్ స్ట్రక్చర్ 5+25, 125+625 అంటే 4th లెవెల్లో 625 టీమ్ ని మీరు ప్రాపర్ గా బిల్డ్ చేయగలిగినట్లయితే మీకు మళ్ళీ ఈ 7 days టూర్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది మీరు ఎంజాయ్ చేసే అవకాశాన్ని నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. సో ఈ విధంగా డబ్బు సంపాదించుకోవడం కాకుండా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు మనం ఇంకో రకమైన ఆదాయం నెక్స్ట్ మర్చెంట్ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. ఎలా అనంటే మనం బయట క్యూఆర్ కోడ్స్ చూస్తుంటాం. ఈవెన్ చిన్న టీ స్టాల్ దగ్గర కూడా మనం టీ తాగి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుంటాం. అట్లాంటి అవకాశం కూడా ఉంది. మనం నెక్స్ట్ మర్చెంట్స్ ని తీసుకురావచ్చు మన యాప్ లోకి. ఎలా అనంటే మనం చెప్తాం, దీనికి సంబంధించి మనం ఎక్కడ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకున్నా సరే మనం 7.5% రివార్డ్స్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే మనకి 7.5% డిస్కౌంట్ అవుతుంది. సో దీన్ని మనం డీటెయిల్ గా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మర్చెంట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మర్చెంట్ గా ఎవరైతే యూజర్ ఉన్నాడో అతను 10% డిస్కౌంట్ ఇవ్వడానికి అగ్రి అయి ఉండాలి. మరి దీనివల్ల అతనికి ఏంటి బెనిఫిట్స్ అనేది చూసినట్లయితే అతని బిజినెస్ డెవలప్ అవుతుంది. మన నెక్స్ట్ మనీ యూజర్స్ అనే వాళ్ళు కంపల్సరీగా అతని దగ్గరికే వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే 7.5% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. అతని బిజినెస్ ఏదైతే ఉందో ఎంటైర్ ఇండియాలో మన నెక్స్ట్ మనీ ద్వారా ప్రమోట్ చేయబడుతుంది. నెక్స్ట్ మనీ యాప్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అడ్వర్టైజ్ చేయబడుతుంది అన్నట్టు. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక పర్సన్, మన నెక్స్ట్ మనీ యూజర్ ఏం చేశాడు అని అంటే, గౌరవ్ అనే పర్సన్ ఏం చేశాడు, ఒక దేవ్ మెడికల్ షాప్ కి మన నెక్స్ట్ మర్చెంట్ యాప్ ని పరిచయం చేశాడు. సో అక్కడ వచ్చేసి ఇంకొక నెక్స్ట్ మనీ యూజర్ రాహుల్ అనే పర్సన్ ఏం చేశాడు అని అంటే, మన నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ని యూజ్ చేసి ఒక 1000 రూపీస్ కి సంబంధించి మెడిసిన్ పర్చేజ్ చేశాడు. ఆ 1000 రూపీస్ బిల్ మన నెక్స్ట్ మనీ యాప్ నుంచి పే చేశాడు అనుకుందాం. పే చేయాలి అని అంటే అతనికి ఏమైతుంది, ఇక్కడ 7.5% రివార్డ్స్ యూజ్ చేసుకుంటాడు కాబట్టి 75 రూపీస్ పే చేయక్కర్లేదు. ఎంత పే చేస్తాడు, జస్ట్ 925 రూపీస్ మాత్రమే పే చేస్తాడు. 7.5 రూపీస్
ప్లేస్ లో రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ మర్చెంట్ ఆల్రెడీ 10% డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి మర్చెంట్ కి ఎంత వెళ్తుంది? 900 రూపీస్ మాత్రమే దేవ్ మెడికల్ షాప్ పర్సన్ కి వెళ్ళిపోతుంది. మరి రిమైనింగ్ 25 రూపీస్ ఏమైనట్లు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మరి చూసినట్లయితే ఇక్కడ 25 రూపీస్ ఏమవుతుంది అని అంటే, ఆ 25 రూపీస్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా అని అంటే చూడండి, నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఎవరైతే ఇచ్చారో, నెక్స్ట్ మర్చెంట్ యాప్ ఎవరైతే రెఫర్ చేశారో గౌరవ్ అనే పర్సన్ కి ఆ ట్రాన్సాక్షన్ లో 1% అనేది, ఎవరైనా ట్రాన్సాక్షన్ చేయండి నెక్స్ట్ మనీ యూజర్స్, ఇతనికి డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ వాల్యూలో 1%. అంటే ఇప్పుడు 1000 రూపీస్ లో 1% అంటే 10 రూపీస్ అనేది గౌరవ్ కి వెళ్ళింది. నెక్స్ట్ యూజర్ ఎవరైతే ఉన్నారో, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను 7.5% తీసుకున్నాడు. అతని పైన 10 లెవెల్స్ కి 0.5% అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే 5 రూపీస్ అనేది రాహుల్ పైన 10 డైరెక్ట్ లెవెల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం క్యూఆర్ కోడ్ ఎవరైతే ఇచ్చిరో గౌరవ్ అనే పర్సన్, గౌరవ్ పైన 10 మంది కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది 0.5 తో. అంటే 5 రూపీస్ అనేది గౌరవ్ పైన 10 మందికి పంచిస్తుంది. సో ఇంకా మిగతా రిమైనింగ్ 0.5% 5 రూపీస్ ఏవైతే ఉందో అది మన కంపెనీ ప్రాఫిట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ ని యూజ్ చేసుకుంటూ లబ్ధి పొందే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. సో అయినా కూడా మీరు సాటిస్ఫై అవ్వక్కర్లేదు. యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ మీరు ఒకసారి చూసినట్లయితే మీరు ఫుల్ గా సాటిస్ఫై అవుతారు. ఒకసారి చూసినట్లయితే ఈ 8 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు మనం ఇక్కడ నెక్స్ట్ మనీలో లాగిన్ అవ్వాలి అని అంటే, ఇన్స్టాంట్ మనీ. ఈ రోజు వరకు కూడా డైరెక్ట్ సేలింగ్ ఎంటిటీస్ లిస్ట్ లో ఉన్న 456 కంపెనీలలో నెక్స్ట్ మనీ తప్పిస్తే ఏ కంపెనీ కూడా ఇన్స్టాంట్ మనీ ఇవ్వట్లేదు. విత్ ఇన్ 3 సెకండ్స్ లో మనీ వచ్చేస్తుంది. సో అందుకోసం లాగిన్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాం. దాంతో పాటుగా నో సేలింగ్, నో పర్చేస్ రిక్వైర్డ్. ఇక్కడ మనం ఏ వస్తువు మనం కొనాల్సిన అవసరం లేదు, మనం అమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పేసి చెప్తున్నాం. గ్రోత్ లెవెల్ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే వేరే కంపెనీలలో ఎలా ఉంటుంది అని అంటే, టీమ్ సైజ్ పెరిగే కొద్దీ మీకు ఇచ్చే ఇన్కమ్ సైజ్ తగ్గిస్తుంది. ఎందుకనంటే టీమ్ సైజ్ పెరిగే కొద్దీ ఇచ్చే ఇన్కమ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తగ్గిస్తుంటాయి. కానీ మనకి ఇక్కడ గ్రోత్ లెవెల్ ఇన్కమ్, మన టీమ్ సైజ్ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. దాంతో పాటుగా లీగల్ గా ఉంది కంపెనీ. గవర్నమెంట్ గైడ్ లైన్స్ 2016 ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్, వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మనం లీగల్ గా, ఎథికల్ గా, జెన్యూన్ గా బిజినెస్ చేస్తున్నాం. సో అందుకోసం మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాం. దాంతో పాటు నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు తీసుకునే డెసిషన్ వల్ల మీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉండబోతుంది. సో ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఈ కామర్స్. సో అదే కాకుండా రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది మనకి. నామినీ ఫెసిలిటీ కూడా ఉంది అన్నట్టు. సో ఈ రోజు చూడండి, మనం ఈవెన్ గవర్నమెంట్ జాబ్ చేసినా కూడా ఆ జాబ్ లో ఎవరైతే ఆ జాబ్ హోల్డర్ ఉన్నారో అతను చేస్తేనే డబ్బులు వస్తాయి, అతను పోయిన తర్వాత నామినీకి కూడా ఏం రాదు. కానీ ఇక్కడ చూడండి, మీరు తీసుకునే డెసిషన్ వల్ల మీకు నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంది, నామినీ ఫెసిలిటీ కూడా ఉంది అన్నట్టు మనకి. సో ఇట్లాంటి యూనిక్ డిజిటల్ సపోర్ట్ జూమ్ ప్రోగ్రామ్స్ ని మనం చేసుకుంటూ ఇంట్లో ఉంటూ, దీనికోసం స్పెషల్ గా మనం ఆఫీస్ లకు తిరగాల్సిన పని లేదు. మీకున్న టైంలో, మీ ఫ్రీ టైంలో ఈ డిజిటల్ సెక్టార్ ని యూజ్ చేసుకుంటూ మీరు బిజినెస్ చేసుకోవచ్చు. నో రిస్క్ నో లయబిలిటీ అంటుంది. ఎక్కడైనా సరే కోట్లు సంపాదించాలి అని అంటే మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటది. దానిపైన ఆ ఇన్వెస్ట్మెంట్ తో పాటు రిస్క్ తీసుకోవాల్సి ఉంటది, బాధ్యత వహించాల్సి ఉంటది. కానీ ఇక్కడ మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి రిస్క్ అనేది లేదు. దేనికి కూడా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో దీనికోసం కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే అవి కండిషన్స్ కూడా కాదు, రూల్స్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు. మనం గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్టెస్ట్ ఎర్నింగ్. మీరు ఫాస్ట్ గా మీరు గ్రో అవ్వాలి అని అంటే మీ గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తుంది. దానికోసం ఒక పెద్ద డ్రీమ్ తో మీరు ఇందులోకి రండి. ఆ డ్రీమ్స్ అచీవ్ అవ్వడం కోసం మీ గోల్ ని మీరు సెట్ చేసుకోండి. దానికోసం ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం మీరు టేక్ యాక్షన్ తీసుకోండి. మీరు డెఫినెట్ గా మీరు ఇక్కడ కోటీశ్వర్లు అవుతారని చెప్పేసి చెప్తుంది. దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే, లెర్న్ ఫస్ట్. మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఈ జూమ్ సెషన్స్ ద్వారా, మంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా మీరు నేర్చుకున్నదంతా కూడా మీ టీమ్ కి టీచ్ చేస్తూ, వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఈ వర్క్ ని డూప్లికేట్ చేసే విధంగా మీరు హెల్ప్ చేస్తూ, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇదంతా కూడా డూప్లికేట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళామనంటే ఈ నెక్స్ట్ మనీలో మనం సక్సెస్ అవ్వచ్చు. సో దానికోసం ఫ్రెండ్స్ ఇమీడియట్ గా నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ రోజు వరకు కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇంకా అప్గ్రేడ్ మెంబర్షిప్ తీసుకోలేదో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి అని అంటే, అప్గ్రేడ్ యువర్ ఐడి. సో మీ ఐడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైమ్ మెంబర్ గా అప్గ్రేడ్ చేసుకోండి. అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఏదైతే 1500 తో మీరు అప్గ్రేడ్ మెంబర్షిప్ తీసుకున్నారో అప్పుడు ఆ 1500 ఇమీడియట్ గా మీరు తీసుకోవడం కోసం మీరు ఏం చేయాలి, మీ లెవెల్ 1 లో 5 పీపుల్ తో మీరు
మెంబర్‌షిప్ అప్‌గ్రేడ్ చేయించారనంటే మీ ఇన్‌కమ్ ఏదైతే ఉందో అది రిటర్న్ రావడం జరుగుతుంది. మీరు హ్యాపీగా ఉంటారు. సో దాంతో పాటుగా మీరు లెవెల్ 1 కంప్లీట్ చేసుకున్నారనంటే మీకు నెక్స్ట్ టార్గెట్ ఓరియెంటెడ్‌గా మనం ఇక్కడ పని చేయాల్సి ఉంటదన్నట్టు. సో అలా మీరు సెల్ఫ్ టార్గెట్ పెట్టుకొని మీరు గోవా టూర్ అచీవ్ అవ్వాలి వితిన్ 30 డేస్ ఆఫ్ టైమ్‌లో అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని గోవా టూర్ అచీవ్ అయ్యారు అనంటే మీకు ఒక 10,000 వాల్యూ ఉన్న టూర్ అనేది మీరు ఫ్రీగా ఎంజాయ్ చేసే అవకాశం అనేది ఉంది. సో గోవా టూర్ అచీవ్ అయ్యారు అనంటే నెక్స్ట్ టార్గెట్‌గా మీకు సిల్వర్ రాయల్టీ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు సిల్వర్ స్టార్‌గా గుర్తించబడతారు. సో సిల్వర్ స్టార్ రాయల్టీ ఇన్‌కమ్ గూడా పొందే అవకాశం ఉంది. సో ఇదంతా కంప్లీట్ అయ్యిందో లేదో మీరు మళ్ళీ ఫారెన్ టూర్ కోసం మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే థర్డ్ లెవెల్‌లో 125 టీమ్‌ని ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారం మీరు చేసినట్లయితే ఫారెన్ టూర్ గూడా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫారెన్ టూర్ అచీవ్ అయితున్నారో లేదో ఇమ్మీడియేట్‌గా మీరు గోల్డ్ రాయల్టీ పొందే అవకాశాన్ని గూడా మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. గోల్డ్ రాయల్టీ గూడా తీసుకుంటారు. ఈరోజు ఏదైతే సెలబ్రేషన్ జరగబోతుందో ఆ విధంగా మీకు గూడా మంచి సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. సో ఈ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 పాయింట్స్‌ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మీ టీమ్‌తో ఇంప్లిమెంట్ చేయించారు అనంటే మీరు డెఫినెట్‌గా ఇక్కడ మంచి ఎర్నింగ్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ గోల్ సెట్టింగ్ అనేది ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు చూసినట్లయితే మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం అన్నట్టు. ఈ కరోనా సిట్యుయేషన్‌లో చాలా మంది అప్పుడప్పుడు కాదు కరోనా సిట్యుయేషన్‌లో ప్రతిరోజు అనుకున్నారు చాలా మంది. అబ్బా! ఈ జాబ్‌తో పాటు ఇంకొకటి ఏదైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండుంటే బాగుంటుండే అని చెప్పేసి. సో రియల్‌గా ఫ్రెండ్స్ పాసివ్ ఇన్‌కమ్ ఇంపార్టెన్స్ ఏంది అనేది మనకి ఈ లాక్‌డౌన్, ఈ పానిక్ సిట్యుయేషన్‌లో అర్థమైంది. ఇక్కడ గూడా చూసినట్లయితే మనం నిద్రిస్తున్నా గూడా ఇన్‌కమ్ సంపాదించే అద్భుతమైన అవకాశం నెక్స్ట్ మనీలోనే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడొకటి మీకు డిస్‌ప్లే అవుతుంది. సార్ పేరొచ్చేసి అశోక్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ. సార్ గూడా మనలాగే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. సో అయినా గూడా అతను జేసిన ఒక మంచి పని ఏంటి అనంటే తను జేస్తున్న జాబ్ తను జేస్తూ ఒకరోజు నెక్స్ట్ మనీ యూజర్‌గా లాగిన్ అయ్యిండు. సో మంచి టీమ్ వర్క్‌తో ముందుకెళ్తూ ఒకరోజు అనుకోకుండా క్యాన్సర్ వ్యాధితో అతను చనిపోవడం జరిగింది. సో అతను చనిపోయినా గూడా అతని జాబ్ ఏదైతే ఉందో ప్రైవేట్ జాబ్ అక్కడ రూపాయి గూడా రావట్లేదు. ఎందుకంటే అది యాక్టివ్ ఇన్‌కమ్. పని చేస్తేనే డబ్బులొస్తాయి. అతను పని చేయట్లేదు. చనిపోయిండు కాబట్టి 1 రూపీ గూడా రావట్లేదు. కానీ ఇక్కడ చూడండి పాసివ్ ఇన్‌కమ్ ఏదైతే టీమ్ ఉందో ఆ టీమ్ వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేస్తూ ముందుకెళ్ళినా గూడా ఈరోజు 1,00,000 తగ్గకుండగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఆర్థిక భరోసా అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ టైం, మీ డెసిషన్ అది మాత్రమే మీ పెట్టుబడి. సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో. సో అంత మంచి అద్భుతమైన పాసివ్ ఇన్‌కమ్ మనకి నెక్స్ట్ మనీ ద్వారా దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఒకటే విషయం నేను ఫైనల్‌గా చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. అయినా గూడా మీరు కన్విన్స్ అవ్వక్కర్లేదు. ఇక్కడ మిమ్మల్ని లాగిన్ అవ్వమని ఎవ్వరం గూడా కోరట్లేదు. డెసిషన్ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ సక్సెస్ పాత్ కనిపిస్తుంది. ఫెయిల్యూర్ పాత్ కనిపిస్తుంది మీకు. సో డెసిషన్ అనేది గూడా మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. రూ. 1770 మీరు దాచుకొని ఇప్పుడు ఏదైతే ఫెయిల్యూర్ లైఫ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేని లైఫ్, ఫినాన్షియల్‌గా బాధపడుతూ జీవిస్తున్నారో ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఇలాగే ఉంటామనేది గూడా మీ చేతిలోనే ఉంది. లేదంటే అదే రూ. 1770తో నెక్స్ట్ మనీలో మీరు లాగిన్ అయ్యి ఒక రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందుతామనే డెసిషన్